ఓం నమ శివ స్వాములందరికీ మహాశివరాత్రి రోజు శివస్వాములు ఏం చేస్తారో ఈ వీడియోలో చూద్దాం పదండి. ఒక గంప తీసుకొని దానికి అలంకరణ చేస్తాం. అలంకరణ చేసినాక దానిలో పూలు, పండ్లు, కొబ్బరికాయలు ఇవన్నీ వేసి మందిర్లకు తీసుకుపోతాం. తర్వాత నేను వచ్చేసరికి మా గురుగారు పంచామృతాలు బిందెలు పెట్టేసిర్రు. పెట్టేసి కట్టంగా లోపే వచ్చేసిన నేను తర్వాత కట్టి తర్వాత ఓం అని రాస్తారు. ఇట్లనే ఇరుముడులకు కూడా ఓమని రాసిర్రు. ఇక్కడ పేర్లు ఎందుకు రాసినామంటే మండల దీక్ష చేసుకున్న వాళ్ళకు సన్నిధానం తరపున ఒక ఇరుముడు ఎత్తుకుని ఉంటది. వాళ్ళ పేరు వస్తే వాళ్ళకే ఇరుముడు ఎత్తుకునే అవకాశం ఉంటది. ఒకవేళ వాళ్ళకు ఇరుముడు ఎత్తుకోలేనంటే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు ఎవరికైనా. సో అందువల్ల చిట్టీలు వేసినాం. ఇక అలంకరణ అన్ని అయిపోయినాక పూజ స్టార్ట్ అయింది. ఇక పూజ ఊరితోటే చిట్టీలు వేసినాం. చిట్టీలు ఎత్తే మా గురుగారు సంతన స్వామి పేరే వచ్చింది. ఇక అదంతా అయిపోయినాక ఇరుముడు ఎత్తుకునే ముందట మా గురుగారు అందరి నెత్తి మీద ఇరుముడు ఒకసారి పెట్టి ఎవరైతే లాస్ట్కి ఎత్తుకుంటారో వాళ్ళకి ఇచ్చేసిర్రు. ఇక శోభయాత్రతోటి భీమన్న గుడి దాకా వచ్చినాం. ఇక ఆడికి వచ్చినాక వీడియో తీద్దామంటే మనకు ఫోన్ ముట్టంత ఆప్షన్ కూడా లేకుండే. ఎందుకంటే పంచామృతాలు ఎత్తుకున్నాం. ఇక మాకు అప్పటికే స్వాములది లైన్ స్టార్ట్ అయింది కాబట్టి ఆగమాగం పోయినాం. ఇక పోయేసరికి లైన్ చాలా అయింది. ఇక బాగా ఇబ్బంది అయింది. అందుకే వీడియోలు తీసుకురాలేదు. సో ఇక డైరెక్ట్ బయటకు వచ్చేసినాకనే వీడియో తీసుకున్నా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలంటే మన పేజ్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఉంటాం. దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసినాం.